ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకు పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. వారికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే వరకు కూడా నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు చెప్పిన మాటలన్నీ కూడా మర్చిపోయి పెడచెవిని పెట్టి ఈరోజు డిఎస్సిలో టాలెంట్గా మెరిట్తో పాస్ అయిన నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున అన్యాయం చేస్తూ స్కామ్కు పాల్పడటం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు చేతకాక కల్పిస్తానన్న ఉద్యోగాలు కల్పించకపోగా ఈరోజు ఎవరైతే మెరిట్లో పాస్ అయ్యారో వారికి అన్యాయం చేస్తూ పెద్ద ఎత్తున లక్షలాది రూపాయల స్కామ్కు పాల్పడి ఈ విధంగా నిరుద్యోగ యువతుల పొట్టడాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఇంత భారీ స్కామ్ ఏదైతే ఈరోజు లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన భారీ స్కామ్ ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగలేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ నిరుద్యోగ యువతి యువకుల తరఫున ఎవరైతే అన్యాయం జరిగిందో వారి తరఫున మేము తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం. లోకేష్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. చేత కాక ఈరోజు అవినీతికి పాల్పడి ఇంత అక్రమానికి పాల్పడిన లోకేష్ తక్షణం తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, అదేవిధంగా ఈ ప్రభుత్వం పైన డిఎస్సి స్కామ్లో జరిగిన అన్యాయాలపైన అక్రమాలపైన జరిగిన ధన లావాదేవీలపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు విశాఖపట్నంలో స్టూడెంట్ విభాగం ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎన్నికలకు ముందు ఉద్యోగాలని, ఎన్నికల తర్వాత కూడా సూపర్ 6 అని సూపర్ 7 అని పెద్ద ఎత్తున మీ టీవీల్లో మీ ఛానల్స్లో ప్రచారం చేస్తున్నారు కదా. ఇప్పటి వరకు మీరు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేటు రంగంలో కానీ సేవా రంగంలో కానీ ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, ఏ రంగాల్లో కల్పించారనే శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ధైర్యం సాహసం మీకుందా అని లోకేష్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు లోకేష్ ఎక్కడికి వెళ్ళా బోత్ ఆర్ నాట్ సేమ్ అని మాట్లాడుతున్నారు. అధికారం చేపట్టిన 6 నెలల కాలంలోనే 2019 మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 2019 అక్టోబర్ 2వ తారీఖు మహాత్మా గాంధీ జయంతి నాటికి ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఆ సచివాలయ వ్యవస్థలో 130,000 మంది నిరుద్యోగ యువతి యువకులకి ఒక్క నయా పైసా కూడా అవినీతికి తావు లేకుండా, ఎక్కడ ఒక రికమెండేషన్స్ లేకుండా నిజాయితీగా నిష్పక్షపాతంగా అర్హతనే ప్రమాణకంగా తీసుకుని 135,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే మెరిట్లో ఎగ్జామ్స్ రాసి మెరిట్లో పాస్ అయిన నిరుద్యోగ యువతి యువకులకు వెన్నుపోటు పొడిచి ఆ కుటుంబాల్లో శోక సముద్రంలోకి నెట్టి ఆ ఉద్యోగాల్లో లక్షలాది కోట్ల రూపాయల అవినీతిని పాల్పడిన నువ్వెక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? నీకు జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకే నాగలోకానికి అన్న తేడా ఉంది. ఈరోజు అధికారం ఉంది కదా, ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు. మీ మోసపూత హామీలు నమ్మి, మీ మోసపూత మేనిఫెస్టోలు నమ్మి, మీ అబద్ధాలతో అసత్యాలతో జగన్మోహన్ రెడ్డి గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లి ప్రజల్లో ఉన్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మీ తప్పులు తెలుసుకుని లెంపలేసుకుని నిరుద్యోగ యువతి యువకులను న్యాయం చేయాలి. వారికి తప్పకుండా ఎవరైతే మెరిట్లో పాస్ అయ్యారో వారందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోకేష్ని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేస్తున్నాం. No,